నేటి నుంచి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం సూచించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు 25న రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం నిర్వహిస్తున్నామన్నారు. సచివాలయంలో ప్లాస్టిక్ ను నిషేధించామని చెప్పారు. ఈ నెలాఖరు నుంచి అన్ని కలెక్టరేట్లో ప్లాస్టిక్ నిషేధం తీసుకురాబోతున్నామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రమే తమ ధ్యేయమని నారాయణ తెలిపారు. ఇది 16 రోజుల పాటు ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ అక్టోబర్ 2వ తేదీకి గాంధీ జయంతి వరకు యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరిగేటట్టుగా ఈ నెల 25వ తేదీ దీని మీద ఒక బహిరంగ సభలాగా జరిగేటట్టుగా యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని దిశానిర్దేశించారు. దాంట్లో భాగంగా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. దీనికి పార్టిసిపేషన్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ అవేర్నెస్ రావాలి, ఇది ఒక ప్రభుత్వం ఒకటే చేస్తే సాధించలేము, ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవేర్నెస్తో మాత్రమే చేయగలమని ఆయన ప్రతి నెల 3వ శనివారం ఒకరోజు స్పెండ్ చేస్తున్నారు. వారికి ఉన్న టైంలో ప్రతి నెల 3వ శనివారం ఒకరోజు దీనికోసం స్పెండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో ఏదో కాన్స్టిట్యున్సీకి పోవటం, అక్కడ ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనటం, ప్రజలకు అవేర్నెస్ కలిగి చేస్తున్నారు. ఇది 16 రోజుల పాటు ఈ నెల 17వ గౌరవ ముఖ్యమంత్రి వారిలో స్వయంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అనేక కార్యక్రమాలు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, స్వచ్ఛత విషయంగా ఒక అవగాహన పెంపొందించడానికి ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛత కోసం కేటాయిస్తూ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. స్వచ్ఛతా హీ సేవ ఈ సంవత్సరం థీమ్ స్వచ్ఛోత్సవ్. మనం నిర్వహించుకునేటటువంటి ప్రతి పండుగ ఉత్సవం కూడా స్వచ్ఛంగా నిర్వహించుకోవాలి, పర్యావరణానికి మన పరిసరాలకి కూడా ఎటువంటి హాని తలపెట్టకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా మనం నిర్వహించుకోవాలని ఒక థీమ్ని మనకు అందించడం జరిగింది. మరి ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ఒక పిలుపిచ్చారు. మరి విజయవాడలో కూడా రేపు జరగబోయేటటువంటి దసరా మహోత్సవం కూడా ఒక స్వచ్ఛ మహోత్సవంగా దాన్ని మనం నిర్వహించుకోవాలి. దానికి మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అందరూ కూడా నడుం బిగించాలని గౌరవ మంత్రివర్యులు ఒక పిలుపునివ్వటం, దానికి అనుగుణంగానే మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ రోజున పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకి, కేపీ నగర్ కాలనీ వాసులకి హృదయపూర్వకంగా అభినందనలు. మరింత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విఎంసీ కమిషనర్ దయాన్ చంద్ర గారికి, పాల్గొన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారికి, మా ఎండి అనిల్ కుమార్ రెడ్డి గారికి, మెప్మా ఎండి తేజ గారికి, స్థానిక కార్పొరేటర్ దేవినేని అపర్ణ గారు, ముమ్మనేని ప్రసాద్ గారు, వీరందరికీ కూడా హృదయపూర్వకంగా. ముఖ్యంగా మన శానిటేషన్ గురించి, స్వచ్ఛ ఆంధ్ర గురించి ప్రజలకు అందరికీ అవగాహన కల్పించడము, అలాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా వాళ్ళు ప్రతిరోజు ఒక గంట శానిటేషన్ కోసం కేటాయించాలని, దాని ద్వారా మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని పరిశుభ్రం చేయాలని కోరుతున్నాము. అలాగే మన పారిశుభ్ర కార్మికులందరికీ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా, వాళ్ళకి కావాల్సిన పీపీఈ కిట్లు కానీ ఇతర ఎక్విప్మెంట్స్ అన్నీ ఇవ్వడము, వాళ్ళ యొక్క హెల్త్ చెకప్ చేయడము, వాళ్ళ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇది ద్వారా మనం ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్రగా 2047లో తీర్చి అనుకుంటున్నామో, దాని భాగంగా ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములై మన రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా తీర్చడానికి ప్రయత్నం చేయాలని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా మన శానిటేషన్ గురించి